విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ షాక్కి గురి చేశారు ఏఆర్ రెహమాన్, సైరా భాను. ముందు సైరా అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వగా ఆ తర్వాత రెహమాన్ కూడా పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా వరుస పెట్టి పోస్టులు షేర్ చేశారు. ప్రైవసీని కాస్త గౌరవించండి అంటూ రిక్వెస్ట్ చేశారు. అయితే లో ప్రొఫైల్ మెయింటైన్ చేసినప్పటికీ వీళ్ళిద్దరూ అన్యోన్యంగానే కనిపించేవాళ్ళు. చాలాసార్లు సైరా భాను గురించి రెహమాన్ చాలా గొప్పగా మాట్లాడారు. కానీ ఉన్నట్టుండి ఇలా డైవర్స్ తీసుకోవడమే ఆశ్చర్యపరిచింది. రెహమాన్కి సైరాపై ఎంత గౌరవం ఉందో చెప్పే ఓ ఇన్సిడెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. గతేడాది జరిగిన వికటన్ అవార్డ్స్లో రెహమాన్ అవార్డు తీసుకోవడం కోసం స్టేజ్ పైకి వచ్చారు. ఆ సమయంలో సైరా కూడా ఆయనతో పాటు ఉన్నారు. అప్పుడు ఆమె మాట్లాడారు కూడా. కాకపోతే తమిళ్లో మాట్లాడేందుకు ప్రయత్నించి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలోనే నటి కస్తూరి సెన్సేషనల్ పోస్ట్ పెట్టారు. రెహమాన్ మాతృభాష తమిళమే అయినప్పుడు భార్య తమిళంలో ఎందుకు మాట్లాడలేకపోయిందని ప్రశ్నించారు. ఆమె మదర్ టంగ్ ఏంటి అని అడిగారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. ఆయన పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు అంటూ ఫ్యాన్స్ కస్తూరిపై మండిపడ్డారు. ఈ పోస్ట్ వైరల్ అవ్వడం వల్ల రెహమాన్ స్పందించారు. చాలా డిగ్నిఫైడ్గా రిప్లై ఇస్తూనే తన భార్య సైరా భానుని సపోర్ట్ చేశారు. రెస్పెక్ట్ ఫర్ లవ్ అనే అర్థం వచ్చేలా తమిళంలో రిప్లై ఇచ్చారు. అలా ఒక్క మాటతో ఆ కాంట్రవర్సీకి చెక్ పెట్టారు రెహమాన్. తన భార్యని ఎంత బాగా డిఫెండ్ చేశారో అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్స్ చేశారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండే డైవర్స్ అనేసరికి షాక్ అవుతున్నారు. అయితే మరో కీలక విషయం ఏంటంటే రెహమాన్ ఈ డైవర్స్ గురించి స్టేట్మెంట్ ఇస్తూ ప్రైవసీ కావాలని కోరారు. కానీ ఆ పోస్ట్లోనే ఏఆర్ రెహమాన్ సైరా బ్రేకప్ అనే హ్యాష్ట్యాగ్ పెట్టారు. దీనిపైనే నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రైవసీ కావాలని చెప్పి ఈ హ్యాష్ట్యాగ్ పెట్టడం ఏంటో అని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.